సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా మహిళలపై దాడులు, అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటున్నాయి. మగాళ్ళ రూపంలో ఉన్న మృగాల చేతికి చిక్కి స్త్రీ బలవుతుంది. తాజాగా మధ్యప్రదేశ్ గునా జిల్లాలో ఇటీవల ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది. ఓ రాక్షసుడు యువతిని దారుణంగా హింసించాడు. చెప్పలేని విధంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేయడంతో పాటు బెల్ట్, పైపుతో కొట్టి కళ్ళలో కారం పోశాడు. యువతి అరవకుండా పెదాలను ఫెవికిక్ తో అంటించాడు. అతి కష్టం మీద అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు ప్రాణాలను రక్షించుకుంది. 2-3 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సర్కార్ బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. నిందితుడు పఠాన్ను అదుపులోకి తీసుకొని అతడిని జైలుకు తరలించారు. బుల్డోజర్ తో నిందితుడి ఇంటికి కూల్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు. యువకుడి దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. ఒళ్లంతా గాయాలతో ఆమె శరీరం వాచిపోయింది. వాపు కారణంగా ఆమె కళ్ళు మూసుకుపోయాయి. మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి తరలించారు. యువతిపై నిందితుడు పఠాన్ దాడి చేయడానికి ఆస్తి వివాదమే కారణంగా తెలుస్తుంది. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న పఠాన్ ఆ మత్తులోనే ఆమెను దారుణంగా హింసించాడు. అతడిని చూసి స్థానికులు భయపడేవారని, నిత్యం డ్రగ్స్ సేవిస్తూ తరచూ గొడవలు పెట్టుకునేవాడని అక్కడి ప్రజలు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.